హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి 3 షిఫ్టులు అయితే కంప్లీట్ కావడం అయితే జరిగిందండి. ఈరోజు జరిగినటువంటి 3 షిఫ్టుల్లో కూడా అభ్యర్థులు అయితే గందరగోళానికి గురయ్యారండి. ఓకేనా? అసలు క్వశ్చన్స్ అనేవి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది మాత్రం అర్థం కాకుండా అయిపోయింది. సో మనకు చాలా వరకు ఏపీ పైన ఎవ్వరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అసలు సిలబస్లో కూడా ఏపీ ఇవ్వలేదు, ఏపీ హిస్టరీ ఇచ్చారంతే, ప్రత్యేక దృష్టితో ఏపీ హిస్టరీ అన్నారంతే. కానీ జాగ్రఫీ పైన ఓకేనా కంప్లీట్గా ఏపీ చుట్టే తిరుగుతున్నాయండి క్వశ్చన్స్ చాలా వరకు కూడా. ఓకేనా? సో మరి ఈరోజు ఏ విధంగా వచ్చాయి Shift-1, Shift-2, Shift-3 3 షిఫ్ట్లకు సంబంధించి మన స్టూడెంట్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే పంపడము జరిగింది. వాటన్నిటిని కూడా ఒకసారి రివ్యూ చేద్దామండి. కొన్నిటికి ఆన్సర్ దొరికాయి, కొన్నిటికి అసలు దొరకట్నే లేదు. ఓకేనా? అలాంటివి కూడా ఉన్నాయండి. సో మీ ఇన్ఫర్మేషన్ కోసము ఈ వీడియో అండి, అంటే రానున్నటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన ఇది ఉంటుంది. ఓకేనా? మరి మన స్టూడెంట్స్ అయితే చాలామంది బాగానే రాసామని అయితే అంటున్నారండి. మన మోడల్ పేపర్స్ అయితే చాలా వరకు యూస్ఫుల్ అయ్యాయి, మన ఫ్రీ క్లాసెస్ కూడా చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయంటూ చెప్పడం అయితే జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఆర్బీఐ గురించి నేను ఎన్నిసార్లు చెప్పానండి. ఆర్బీఐ గురించి అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకేనా, దాని యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, ప్రజెంట్ ఎవరు, ఓకే, ఎప్పుడు నేషనలైజ్ చేశారు అడిగాను. ఇవి దీనిపైన 5 మార్కులు వచ్చాయండి. సింపుల్ 5 మార్కులు వచ్చాయి ఈరోజు. సో నాబార్డు గురించి ఎన్నిసార్లు చెప్పానండి, దాని గురించి క్వశ్చన్స్ వచ్చాయి. చాలా వరకు అయితే ఈరోజు మన స్టూడెంట్స్ అయితే సాటిస్ఫైడ్గా ఉన్నారండి. ఓకేనా? 3 షిఫ్టుల్లో కూడా. ఓకే, సో ఒకటి చెప్పాలండి మీకు, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎంత టఫ్ వస్తే అంత బెటర్ మీకే. ఎందుకు? కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, గుర్తుంచుకోవాలి. మరి ఇంకా ఎవరికైనా మనం మోడల్ పేపర్స్ తీసుకోవాలి అనుకుంటే మన యాప్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. లేదా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ వాట్సాప్ పంపితే వితిన్ 1 అవర్లో మీకు మోడల్ పేపర్స్ వస్తాయి. లాస్ట్ మినిట్లో మనకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏ రాష్ట్రంలో లుంబిని పండుగని నిర్వహిస్తారు? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా దీన్ని అయితే నిర్వహిస్తారండి. లుంబిని పండుగ అంటారు దీన్ని. ఓకే, మరి బట్ ఆప్షన్లో 2 ఇవ్వరు, ఏదైనా ఒకటే ఇస్తారు. ఏపీ ఇచ్చినా తెలంగాణ ఇవ్వరు, తెలంగాణ ఇస్తే ఏపీ ఇవ్వరు. కాబట్టి ఏది ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం 25 జనవరిన నిర్వహించుకుంటామండి. 1950న మరి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడంతో సో ఆ రోజు నుంచి ఓటర్స్ డేగా మనమైతే నిర్వహించుకుంటున్నాం. ఓకేనా? మరి భారతదేశం యొక్క మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ ఎవరంటే సుకుమార్ సేన్ గారు. గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్, ఏపీ వైఎస్ఆర్ జలకళ పథకము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్లు వేపియడానికి ఏర్పాటు చేసిన పథకం ఏంటి అని అడిగారు. సింపుల్, వైఎస్ఆర్ జలకళ పథకము. సో ఈరోజు ఎక్సలెంట్ అంశం ఏంటి అంటే, ఈరోజు మార్నింగ్ నేను టాప్ 75 అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, పథకాలకు సంబంధించి అందులోంచి వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ చేయూత స్కీమ్. ఇది కూడా చెప్పాను నేను మార్నింగ్ క్లాస్లో కదా, ఇది వచ్చింది డైరెక్ట్ బిట్. ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ కోసము వారి యొక్క ఉమెన్స్కు 45 నుంచి 60 సంవత్సరాల వారికి 18,750 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందిస్తారండి. ఇది కూడా చెప్పాను నేను మార్నింగ్ క్లాస్లో. మార్నింగ్ క్లాస్ చూసిన వారికి 2 మార్క్స్ వచ్చినట్లే. నెక్స్ట్, మద్రాస్ సంగీత అకాడమీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1928లో. గారో కాశీ జయంతియ తెగలు ఏ రాష్ట్రంలో ఉంటాయి లేదా ఈ భాష మాట్లాడేవారు ఎవరంటే మేఘాలయ అండి. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవించేటువంటి 2వ ప్రాంతము మాసిన్ రామ్ అండి. మాసిన్ రామ్ ఎక్కడ ఉంటుంది? మేఘాలయలోనే ఉంటుంది. నెక్స్ట్, 2014లో టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే టీడీపీకి చాలా తక్కువ అయితే రావడం అయితే జరిగిందండి. టీడీపీకి 106 వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 67 మాత్రమే రావడం అయితే జరిగింది. మొత్తం ఎంత అండి? అసెంబ్లీ స్థానాలు ఎంత? 175 అండి అసెంబ్లీ స్థానాలు, గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 25 లోక్సభ. ఓకే, 25 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఏపీ ఏ జిల్లాలో మైకా ఎక్కువగా ఉంటుందంటే నెల్లూరు జిల్లాలో. ఓకేనా? అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా అండి నెల్లూరు మనకి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు సవరణ ప్రవేశపెట్టిందంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, 18వ జిఎస్టీ కౌన్సిల్లో
టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా అండి, పాల ప్యాకెట్స్ కానీ ఇతర కొన్ని ఫుడ్ ప్యాకేజెస్ ఉంటాయి కదా, దానిపైన ఎంత శాతం జిఎస్టీని పెంచారని అడిగారు. 12 నుంచి 18% పెంచారు. నెక్స్ట్ వన్, మరి భారతదేశంలోనే మొట్టమొదటి డార్క్ నైట్ స్కై రిజర్వ్ అండి. రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగారు. మన కరెంట్ అఫైర్స్లో దీని గురించి పర్ఫెక్ట్గా చెప్పాను. ఓకేనా, ఎక్కడ ఏర్పాటు చేశారండి? సో లడఖ్లో, కేంద్రపాలిత ప్రాంతము. లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు మార్చారని కూడా అడగవచ్చు క్వశ్చన్. 2019 అక్టోబర్ 31 అండి. ఓకేనా, సో 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని స్వతంత్ర హోదా రద్దు చేసి ఏం చేశారు? 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, హిమాలయ మూలికల సంరక్షణ కోసం మొదటి బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడ ప్రారంభించబడిందంటే హిమాచల్ ప్రదేశ్లోని మండి అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్, బుట్ట బొమ్మలు అనేది ఏ జానపద కళా నృత్యం అంటే తణుకు డిస్టిక్లో ఇది చాలా ఫేమస్ అండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, అక్టోబర్ 2022 ఒక నివేదిక ప్రకారము వరల్డ్ బ్యాంక్ ఎన్ని బిలియన్ల మంది లివ్ బిలో స్పెండింగ్ అంటే $3.84 వారి యొక్క జీవితాన్ని స్పెండ్ చేస్తున్నట్లుగా ఇక్కడైతే ఒక నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ కన్క్రెల్ అంటే దీని యొక్క సినోనిమ్ ఏంటి అని చెప్పేసి అడిగారండి. బ్యూరీ, హైడ్, స్క్రీన్ అండ్ సీక్రెట్. విజయనగరం జిల్లాలోని పైడి తల్లి అమ్మవారి ఉత్సవము సిరిమానోత్సవం అండి. ఓకేనా, నిన్న అడిగారు, ఈ రోజు కూడా అడిగారు మళ్ళీ. ఓకేనా, విజయనగరంలో చాలా ఫేమస్. నెక్స్ట్, 3వ మొఘల్ చక్రవర్తి క్రింది వారిలో ఎవరంటే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. నాగాలాండ్లోని తొలి మహిళా రాజ్యసభ సభ్యులు ఎవరంటే పాంగ్యాన్ కోన్యాక్ అనేటువంటి మహిళ. నెక్స్ట్, సెయింట్ థామస్ చర్చ్ ఎప్పుడు బిల్డ్ చేశారంటే 52 AD. నెక్స్ట్, ఓల్డ్ సెయింట్ థామస్ చర్చ్ ఎప్పుడు బిల్డ్ చేశారంటే 1822లో. నెక్స్ట్ వన్, అనకాపల్లి సమీపంలోని బుజ్జన్నకొండ వద్ద శంకరం గ్రామం ప్రసిద్ధి చెందిన బౌద్ధ మత వారసత్వ ప్రదేశంగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. అమరావతి స్తూపం ఏ రాజవంశ పాలనలో నిర్మించబడిందంటే శాతవాహనులు అండి. శాతవాహనులకి 3 రాజధానులు ఉన్నాయి. తెలంగాణలో ఒకటి, తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల, మహారాష్ట్రలో పైఠాన్, ఆంధ్రప్రదేశ్లో అమరావతి. ఓకేనా, ఆ టైంలోనే ఈ యొక్క బౌద్ధ స్తూపం, అమరావతి అనేది ఏంటంటే బౌద్ధ స్తూపం, అది దాన్ని నిర్మించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఎప్పుడు విడిపోయింది? చూసారా అండి, తెలంగాణ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ. సో 2 జూన్ 2014. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది అని అడిగారండి. ఉత్తరాఖండ్లో ఉంది, ఆసియాలోనే అతిపెద్దది ఇది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఎక్కడ ఉంది అంటే పూణేలో. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ కంబైన్డ్లీ డెవలప్డ్ బై ఎవరు దీన్ని డెవలప్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ఆన్సర్. సో CSIR పూణే. నెక్స్ట్, సో కొన్ని ఇంగ్లీష్లో ప్యాసేజెస్ అయితే ఇవ్వడం జరిగిందంటే 5 మార్కులకు. నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగారు, 9 క్వశ్చన్ ఫ్రమ్ ప్యాసేజెస్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. జంబుల్ సెంటెన్స్ 3 ఉన్నాయి, 3 క్వశ్చన్స్. నెక్స్ట్, ఉప్పాడకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడరేవి ఏంటి అంటే కాకినాడ. నీరజ్ చోప్రా గోల్డెన్ బాయ్. ఓకేనా, ఒలింపిక్స్లో మనకు స్వర్ణ పథకాన్ని వ్యక్తిగత విభాగంలో అందించిన వ్యక్తి అండి. అథ్లెటిక్స్ విభాగంలో ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఓకే, టోక్యో ఒలింపిక్స్లో. మరి ఈయన ఇటీవల డైమండ్ లీగ్ ఫైనల్లో విజేతగా నిలవడం జరిగింది. ఏ క్రీడా అంశానికి చెందిన వారండి వీరు? జావెలిన్ త్రో. ఓకే, జావెలిన్ త్రో. సో ఇవన్నీ మరి ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్, శారదా యాక్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే బాల్య వివాహాల నిరోధానికి సంబంధించింది. 1929లో దీన్ని చేశారు. నేరస్తుల బయోమెట్రిక్ డేటాబేస్ అనేది ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. నెక్స్ట్, ఇండియాలో జంతువుల కోసం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ పేరు అనోకోవాక్స్. నెక్స్ట్ వన్, సో ఇది ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిందండి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లో మరి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లో చాలా వరకు కొన్ని తెలియని క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. ఇందులో చూద్దాం. సాల్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సాల్ట్ అంటే మనం తినే సాల్ట్ కాదండి, ఉప్పు కాదు. మరేంటిది? సో సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారండి దీన్ని. ఓకేనా, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్ ఫామ్ అడిగారు సింపుల్గా. స్మైల్ 75 స్కీమ్ ఎవరి కోసం అంటే సో రీహాబిలిటేషన్. ఓకేనా, మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇవి స్టార్ట్ చేసిందండి. రీహాబిలిటేటింగ్ పర్సన్స్ కోసము దీన్నైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది.
ఓకేనా, అంటే పునరావాసం కల్పించడము కోసము. బెగ్గింగ్ పర్సన్స్ ఉంటారు కదండి వారికి. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ రిప్రజెంటేషన్ ఇన్ ఏ ఇయర్లో వచ్చిందని చెప్పేసి అడిగారు. ఇది దొరకట్లేదండి. నెక్స్ట్, వైఎస్ఆర్ బడుగు వికాసం స్కీమ్ ఎవరి కోసం అంటే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ కోసము. చందన యాత్ర ఏ దేవుడికి సంబంధించింది అని చెప్పేసి కూడా ఇక్కడ అడిగారండి. సో ఏ దేవునికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, రాజుల ఫెస్టివల్ ఏ నెలలో సెలబ్రేషన్ చేస్తారంటే జూన్ ఆర్ జూలైలో. ఈ క్రింది వాటిలో ద్రావిడ భాష కానిది ఏంటి అని అడిగారండి. ద్రావిడ భాష కానిది, ఓకేనా, ఏంటి ఇక్కడ? కన్నడ, గోండి, జాటువా, ముండియా. జాటువా అనేది కాదండి, జాటువా అనేది కాదని చెప్పుకోవచ్చు. ద్రావిడ అంటే సింపుల్గా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలోని భాషలు అన్నీ కూడా ద్రావిడ భాషలు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కొన్ని దొరకట్లేదండి క్వశ్చన్స్. ఏపీలో నార్త్ సర్కార్ అని దేన్ని అంటారు? సో ఇది కూడా ఈస్ట్ కోస్ట్ ఏరియాని అయితే పిలిచే అవకాశం అయితే సెంట్రల్ అంటే ఉత్తర సర్కార్లు అండి. సింపుల్గా చెప్పాలంటే ఉత్తర సర్కార్లు అంటే ఏంటి? రాయలసీమ ప్రాంతాలన్నింటినీ కూడా ఉత్తర సర్కార్లు అనేవారు. ఓకేనా, యా సార్, ఉత్తర సర్కార్లు అంటే ఇదే అండి. ఈస్ట్ కోస్ట్ ఏరియానంతా కూడా ఉత్తర సర్కార్లు అనేటువంటి పేరుతో అయితే పిలిచేవారు. ఓకే, రాయలసీమ ప్రాంతాన్ని ఏదో అంటారండి, సడన్గా గుర్తు రావట్లేదు. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. రాయలసీమ ప్లేసెస్ని నిజాం రాజు బ్రిటిషర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్, పచ్చామీనుకు ఏ డ్యాన్స్ యొక్క రిలేటెడ్గా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కూడా కథాకళి, మణిపూరి, భరతనాట్యం, మోహిని అట్టం అని అయితే ఇచ్చారు. క్వశ్చన్సే చెప్తున్నానండి, కొన్నిటికి ఆన్సర్ దొరకట్లే. ఆంధ్ర తెలంగాణ ఏ ఆర్టికల్ ప్రకారం డివైడ్ అయిందంటే 371D లేదా ఆర్టికల్ నెంబర్ 3. NHI ఏ ఇయర్లో వచ్చిందంటే 1988. మన కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీలో చాలాసార్లు చెప్పాను ఇది. ఏపీలో నార్త్ డిస్ట్రిక్ట్స్ క్రిందికి ఏది వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ వన్, స్క్వాష్ రాకెట్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే చెన్నై, తమిళనాడులో. జగనన్న విద్యా దీవెన ఎలిజిబిలిటీ ఏంటి? ఈరోజు క్లాస్లో చెప్పాను నేను, మన టాప్ 75 ఏపీ ప్రభుత్వ పథకాల్లో చెప్పాను. ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే బాపట్లలో జరిగిందండి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, నిరుద్యోగిత అంటే ఏంటి అని చెప్పేసి ఒకటి అడిగారు. మరి ఇంగ్లీష్ పైన మెయిన్లీ జంబ్లింగ్ ప్యాసేజ్ అయితే అడిగారండి. ప్యాసేజెస్లో 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సినోనిమ్స్, ఎంబ్లాన్స్ అనేది అడిగారంట. జీకో క్వశ్చన్ పైన అడిగారంట. ఇంకా వాట్ ఈజ్ ద తీహాన్ అడిగారండి. ఓకేనా, తీహాన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ అని అయితే పేరుతో పిలుస్తారు. ఐఐటి హైదరాబాద్ యొక్క సహకారంతో దాన్ని ఏర్పాటు చేశారు. హైవే గ్రీన్ పాలసీ ఇయర్ 2015 అండి. నాబార్డ్ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఇయర్ వచ్చేసి 1992-93 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. మరి నాబార్డ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1982. చాలాసార్లు చెప్పాను దీనిపైన కూడా మీకు. నెక్స్ట్, రథసప్తమి ఏ దేవునికి కొరకైతే చేస్తారంటే సూర్య భగవానుడి కోసము. నెక్స్ట్ వన్, రైతు భరోసా అమౌంట్ ఎంత అండి? 13,500 ఈరోజు చెప్పాను క్లాస్లో. కేసీఆర్ నేతన్న బీమా స్టార్టింగ్ ఆన్ August 7, 2022. మన్యం వీరుడు ఎవరు? డెడ్లీ క్వశ్చన్ అడిగారు. సో అల్లూరి సీతారామరాజు గారు. గుంటూరులో రాక్ కట్ కేవ్స్ని ఏమని పిలుస్తారంటే ఉండవల్లి గుహలు. ఏసియా యూరో కప్ ఇండియా స్థానం ఏంటి అంటే అదైతే అడిగారు. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ పైన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. పార్లమెంట్ పైన ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఇది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. సో దీనిపైన ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనేటువంటి ఒక అవేర్నెస్ కోసం అయితే మీకు ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైనా మోడల్ పేపర్స్ తీసుకునేవారు ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. మరి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఇంకా ఏమైనా మిస్ అయినవి అనుకుంటే క్వశ్చన్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకేమైనా తెలిసినవి ఉంటాయి ఈరోజు అటెండ్ అయిన వారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు విత్ ఇన్ 1 అవర్లో
ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.